జై శ్రీ ఆంజనేయ. హర హర మహాదేవ్ శంభో శంకర. పార్వతీ పరమేశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాహిమాం రక్షమాం. జై దుర్గా భవాని మాతకు జై. దసరా పండుగ మన హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. 9 రోజులు. ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా పండుగ అంటారు. ఇది ముఖ్యంగా ఆ మహాశక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంలో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో అమ్మవారిని అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణాదేవి మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. బాల త్రిపుర సుందరి పత్రి పురాత్రయంలో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం చాలా గొప్పది. సకల శక్తి పూజలకు కూడా మూలమైంది. శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రులు దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా కూడా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలను ఇస్తాయి. శ్రీ గాయత్రీదేవి అలంకారము ముక్త, నిద్రమ, హేమనీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం, ఆదిదేవత, గాయత్రీ మంత్రం 2 రకాలు. 1 లఘు గాయత్రి మంత్రం, 2 బృహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజు కూడా త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రీదేవి మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. 3వది మహాలక్ష్మీదేవి. 3వ రోజున మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత 2 చేతులతో కమలాలను ధరించి వరద అభయ హస్తాన్ని ప్రదర్శిస్తూ పద్మాసనిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఈ ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. 4 అన్నపూర్ణేశ్వరీదేవి. 4వ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నం జీవులకు మనుగడకు చాలా ఆధారం. జీవకోటి నశించకుండా ఉండటానికి వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా క్షేత్ర అధినాయకుడు ఆ పరమేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి. 5వ రోజున త్రిపురాత్రయములో 2వ శక్తి శ్రీ లలితాదేవి అలంకారము. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరని కూడా పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదళాక్షరి అధిష్టాన దేవత శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి చాలా ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. 6వది శ్రీ మహాసరస్వతీదేవి. 6వ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారము. త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి 7 రూపాలలో ఉంటుందని మేరు తంత్రయంలో చెప్పబడింది.
అని చింతామణి, చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి, మహాసరస్వతీదేవి శుంభులనే రాక్షసులను వధించింది. ఏడవది శ్రీ కనకదుర్గాదేవి అలంకారము. 7వ రోజున దుర్గతులను నాశనం చేసే శక్తిగా శ్రీ కనకదుర్గాదేవి అలంకారము. దుర్గురు కుమారుడైన దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది కనకదుర్గాదేవి. అష్టమి రోజునే కనుక ఆ రోజును దుర్గాష్టమని, దుర్గముని సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గాదేవిని పిలుస్తారు. 8 మహిషాసుర మర్దినీదేవి అలంకారము. 8వ రోజున మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ కూడా తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై విజయవాడ కనకదుర్గమ్మగా వెలసింది కనకదుర్గాదేవి. 9 శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారము. 9వ రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అని కూడా అంటారు. ఎల్లప్పుడూ కూడా విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరీదేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకంపై ఆసీనురాలై ఉంటుంది. అందుచేత 50 మంది భక్తులు కూడా ఈ నవరాత్రుల్లో ఆ మహాతల్లిని, ఆ కనకదుర్గమ్మను పూజించి, సేవించి, తరించి ఆ కనకదుర్గమ్మ కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మన దేశంలో పరిస్థితులు కూడా ఈ కరోనా వల్ల ఏమీ బాగోలేదు. జనులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందుచేత భక్తులు 50 మంది కూడా ఆ కనకదుర్గాదేవిని, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ వెంకన్నబాబుని, ఆ ఏడుకొండల వాడిని, ఆ రామచంద్రమూర్తిని ప్రార్థించి ఈ కరోనాను దూరంగా తమిరి కొట్టమని, మన దేశం నుంచి తమిరి కొట్టమని కోరి ప్రార్థించి అందరూ కూడా భక్తితో అమ్మవారిని వేడుకొని ఈ కష్టాల నుంచి దూరం చేసి జనులందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాభివృద్ధితో కూడా ఈ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని, మరలా విజయదశమి వచ్చే నాటికి మరలా సంవత్సరం అందరూ కూడా ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి ఇలాంటి కరోనా బాధలు కూడా లేకుండా సుఖ సంతోషాలతో ఉండి అందరూ సకల ఐశ్వర్యములతో అష్ట ఆయురారోగ్యాభివృద్ధితో ఉండి అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందువలన అందరూ కూడా అమ్మవారిని పూజించి ఈ దసరాలో అమ్మవారిని పూజించి ఆమె కృపకు పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీనివాస, జై శ్రీ ఆంజనేయ.